హలో అండి, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ వెంకట్ చెడ్డు. నేను లండన్లో ఉంటాను. సో ఈ వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే 2 days బ్యాక్ నేను ఒక పోస్ట్ చూశాను. మన సాయి ధరమ్ తేజ్ పి హనుమంతు అనే యూట్యూబర్ పైన చేసిన కామెంట్స్ చూసి ఆ తర్వాత అసలు విషయం ఏమైంది అని చెప్పేసి చూస్తే మోస్ట్ డిస్టర్బింగ్ వీడియో అండి. నాకు తెలిసైతే నేను ఇంతవరకు అంత పర్వర్టెడ్ కామెంట్స్ ఉన్న వీడియోని నేనైతే ఎప్పుడు చూడలేదు. నేను ఇప్పటివరకు ఎనీ సోషల్ మీడియాలో ఇంత పర్వర్టెడ్ కామెంట్స్ అంటే ఇంత హేయమైనటువంటి చర్యను ఇప్పటివరకు అయితే చూడలేదు. సో విషయంలోకి క్లుప్తంగా వెళ్తే కనుక చాలామందికి తెలిసినట్టుగానే ఒక తండ్రి కూతురు, సో కూతురు ఏజ్ 4 years అలా ఉంటుందన్నమాట. సో ఆ కూతురుని భయపెడుతూ ఒక జస్ట్ ఫన్ వీడియో తీశారనమాట వాళ్ళ ఫాదరు. భయపెడుతూ అంటే తన బెల్ట్ని తీసి కూతుర్ని భయపెట్టడం, ఆ తర్వాత అదే కూతురికి సర్ప్రైజ్ ఇస్తూ తను అదే బెల్ట్ మీద ఎక్కించుకొని ఉయ్యల్లాగా ఊకిచ్చే వీడియో అనమాట. అది జస్ట్ చాలా తక్కువ నిడిది ఉన్న వీడియో. నిజానికి చాలా ఎమోషనల్ అండ్ హృదయంగా ఉంది ఆ వీడియో చూస్తూ ఉంటే. దానిని తీసుకొచ్చి ఈ హనుమంతు, ఈ పి హనుమంతు, ప్రణీత్ హనుమంతు ఎవడైతే ఉన్నాడో వాడి గ్యాంగ్, ఈ తండుపల్యం గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అత్యంత నీచమైనటువంటి కామెంట్స్, మనం మాటల్లో కూడా చెప్పుకోవడానికి వీలు లేనటువంటి విధంగా చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో అది చూసిన తర్వాత అసలు సొసైటీ ఎటుపోతుంది, ఈ యూట్యూబర్స్ ఎటుపోతున్నారు, లేకపోతే సోషల్ మీడియా ఎటుపోతుంది, అండ్ మోర్ ఓవర్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఎవరైతే వాళ్ళని ఫాలో అవుతున్నారో, ఈ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన టైం అయితే వచ్చేసింది ఆల్రెడీ. సో జనరల్గా మనకి శాస్త్రాస్లో కోట్ చేసింది ఏంటంటే కలియుగం ఎండింగ్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే మన కలియుగానికి ఎండింగ్ అని చెప్పి శాస్త్రాల్లో కోట్ చేసింది అనమాట. అంటే వావి వరుసలు లేకుండా తండ్రి తల్లి లేకపోతే ఇంకా చెప్పడానికి కూడా వీళ్ళకి విధంగా ఎప్పుడైతే రిలేషన్స్ స్టార్ట్ అవుతాయో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద కలియుగం. బట్ ఇప్పుడు మనం ఉన్నది ఇంకా 2000 years. సో ఈ 2000 yearsలో వీళ్ళ అంటే ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్ మైండ్ సెట్ ఇంత పర్వర్టెడ్గా మారిపోయింది అంటే ఇది చాలా భయపడాల్సిన విషయం. సో ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ టు టేక్ అండి. మామూలుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే కనుక బీయింగ్ ఎ డాక్టర్ ఐ వర్క్ విత్ సమ్ ఆఫ్ ద మెంటల్ హెల్త్ కండిషన్స్. నేను ఇక్కడ చాలామంది సైకియాట్రిక్ పేషెంట్స్ని లేకపోతే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాను. ఐ వర్క్ విత్ సమ్ ఆర్గనైజేషన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మై జాబ్. నేను చూస్తూ ఉంటాను అనమాట. బట్ ఎప్పుడు కూడా నేను ఇటువంటి కేసెస్ని చూడలేదు. ఇంత పర్వర్టెడ్గా ఎలా అయిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. సోషల్ మీడియా ఏ విధంగా అయిపోతుంది అన్నది చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో ఉంది మెయిన్లీ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక. సో వాళ్ళు చేసిన కామెంట్స్ కానీ ఆ వీడియోని కానీ నేను రీపోస్ట్ చేయదలుచుకోలేదు. బట్ మనం క్లుప్తంగా దాంట్లో తీసుకుంటే ఆ కామెంట్స్, ఆ హేయమైనటువంటి ఆ మైండ్ సెట్ ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎయిదర్ వాళ్ళు ప్రతిరోజు అదే పనిగా అటువంటి వీడియోస్ ఏదైతే మన ఈ పాన్ సైట్స్లో ఉంటాయో అవి అదే పనిగా చూడడం అయితే మేబీ వాళ్ళ మైండ్ సెట్కి అది నార్మల్ అని అనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా లేదు అనుకుంటే కనుక మనం ఎక్కువగా మాట్లాడుకోకూడదు కానీ ఈజ్ ఇట్ కామన్ ఇన్ దేర్ ఫ్యామిలీస్. లైన్ దాటినప్పుడు ప్రజలు కూడా లైన్ దాటి మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఇది మీ ఫ్యామిలీస్లో కామన్ ఏమో కానీ అందరికీ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క పర్వర్టెడ్ పర్సన్స్కి
ఇన్ఫ్లుయెన్సర్స్కి అండ్ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్న సబ్స్క్రైబర్స్కి కూడా చెప్తున్నాను, వ్యూవర్స్కి, ప్లీజ్ ఇది కనుక మీరు ఇప్పుడు స్టాప్ చేయకపోతే రేపు ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. మీ డాటర్ స్కూల్కి వెళ్తే తిరిగి సేఫ్గా వస్తుందో లేదో తెలియదు, మీ వైఫ్ బయటికి వెళ్తే తిరిగి సేఫ్గా వస్తుందో లేదో తెలియదు, మీ మదర్ హాస్పిటల్లో కూడా తను సేఫ్గా ఉంటుందో లేదో తెలియదు. ఇటువంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఒక 4 years అమ్మాయి, లైక్ వాట్ ద హెక్ అసలు ఆ అమ్మాయి గురించి అటువంటి కామెంట్స్. అంటే ఒక అమ్మాయిని ఆ విధంగా కూడా చూడొచ్చు, ఆ యాంగిల్లో కూడా చూడొచ్చు అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి అది చాలా కామన్ అయిపోయింది. అంటే అది అంటే వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంది. సో అలా మైండ్ సెట్ ఉన్న వాళ్ళు రేపొద్దున్న సొసైటీలోకి వస్తే ఎవరైనా కనిపిస్తే పిల్లలు వాళ్ళని అలా చెయ్యరు అన్న గ్యారంటీ ఉంది. అండ్ ఫర్ ఆల్ అవర్ గుడ్ నేను కైండ్లీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆ నలుగురు ఎవరైతే ఉన్నారో, ప్రణీత్ హనుమంతు అండ్ మిగతా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయో నాకు తెలియదు. ఇన్ కేస్ అయితే మాత్రం ప్లీజ్ అమ్మ, మీ వైఫ్స్ అందరూ కూడా వాళ్ళకి డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోయి సొసైటీకి కొంచెం అయినా సరే మంచి చేయండి. లేదు, ఇఫ్ దే ఆర్ ఇన్ ఎనీ రిలేషన్స్, ప్లీజ్ వాళ్ళని మీరు సోషల్ బాయ్కాట్ చేయండి. ఇట్స్ ఎ కైండ్ రిక్వెస్ట్. ఎందుకంటే మీకు రేపొద్దున ఒక కూతురు పుడితే తనకి ఒక 3 years 4 years వచ్చిన తర్వాత వాళ్ళు ఇలాగే మీ కూతురుతో బిహేవ్ చేయరు. మీ కూతురు నుంచి ఇదే విధమైనటువంటి, నాకు మాటలు కూడా చెప్పడానికి రావట్లేదు, ఇటువంటి పనులు ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు. మీరు లేని టైంలో చేయరన్న గ్యారంటీ మీకేముంది? లేకపోతే ఇంకా చెప్పాలి అంటే ఇఫ్ దే ఆర్ లివింగ్ విత్ దేర్ ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్లో ఉండే ఆడవాళ్ళపైన చేయరు అన్న గ్యారంటీ ఉంది. దిస్ ఈజ్ ద మోస్ట్ పర్వర్టెడ్ వీడియో ఐ హ్యావ్ ఎవర్ సీన్. నేను ఇంతకుముందు అబ్రాడ్లో యుఎస్లో ఉన్నాను, ఇప్పుడు లండన్లో ఉంటున్నాను. బట్ ఇక్కడ కూడా నేను ఇంత వియర్డ్ థింగ్స్ అయితే నేను ఎప్పుడు వినలేదు, చూడలేదు. మన ఇండియాలో అండ్ సాడ్లీ ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళు ఈ విధంగా వెళ్ళిపోవడం అన్నది వెరీ 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 సాడ్ థింగ్. ఇక్కడ మెయిన్లీ మనం మాట్లాడుకోవాల్సింది పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ పి హనుమంతు అనే ఆ యూట్యూబర్ వాళ్ళ ఫాదర్ ఒక IAS ఆఫీసర్ అంట, సర్ప్రైజింగ్లీ. సో ఆయన అసలు ఒక రెస్పాన్సిబుల్ IAS ఆఫీసర్ అయ్యుండి కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, తన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూస్తే కనుక మొత్తం మీరు తన ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తే దే ఆర్ నాట్ రోస్టింగ్ వీడియోస్ అండి, వరస్ట్ వీడియోస్. నిజంగా అయితే కనుక ఎవరిని వదలలేదు. హీరోయిన్స్ దగ్గర నుంచి చిన్న పిల్ల టబ్లో ఉంటే దానికి కూడా చాలా వరస్ట్ కామెంట్స్ చేస్తే, సో వాళ్ళ ఫాదర్ ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన బీయింగ్ IAS ఆఫీసర్ ఏం చేస్తూ ఉన్నాడు, తనకి తెలిసి కూడా తను కూడా ఎంకరేజ్ చేసినట్టే కదా, ఇండైరెక్ట్గా అయినా సరే డైరెక్ట్గా అయినా సరే. ఇది ఈ ప్రణీత్ హనుమంతు చేసింది ఎంతైతే మిస్టేక్, వాళ్ళ ఫాదర్ది కూడా అంతే మిస్టేక్. ఆయన చూసి తెలిసి కూడా వాళ్ళ అబ్బాయికి పాపులారిటీ వస్తుందనో లేకపోతే మనీ జనరేట్ అవుతుందనో నాకు తెలియదు కానీ, సో ఆయన చూసి చూడనట్టుగా వదిలేయడం, లేకపోతే హై స్టాటస్ ఫ్యామిలీస్లో ఇవన్నీ కూడా కామన్ అనుకుని వదిలేసారో ఐ కెనాట్ కామెంట్ ఆన్ ఇట్. బట్ దిస్ ఈస్ ద వరస్ట్ థింగ్ అండి మామూలుగా అయితే కనుక. వాళ్ళ బ్రదర్ కూడా ఒక ఫేమస్ యూట్యూబర్, జూడ్ అంట. సో వీళ్ళిద్దరూ ఏం చేస్తూ ఉన్నారు, అతను కూడా ఒక సోషల్ మీడియాలోనే ఉన్నాడు కదా, సో తనకు తెలియదా వాళ్ళ బ్రదర్ ఎటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నాడు. అసలు అంటే రెస్పాన్సిబిలిటీ ఎక్కడికి పోతుంది, సొసైటీ మీద మీకున్న రెస్పాన్సిబిలిటీ ఎక్కడికి పోతుంది, ఎక్కడ వాల్యూస్ పోతూ ఉన్నాయి, అసలు ఈ ఎథికల్ వాల్యూస్ అంటూ ఎక్కడికి పోయాయి అసలు కంప్లీట్గా. మీరు ఏమన్నా అంటే ఇప్పుడు నాట్ ఈవెన్ వెస్ట్రన్ కంట్రీస్లో కూడా కాదు, ఎక్కడ కూడా ఈ కల్చర్ అయితే ఎక్కడా లేదండి. అంటే ఒక చిన్న పాపకి ఫాదర్కి మధ్య ఒక సెక్షువల్ రిలేషన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ దాంట్లో ద మోస్ట్ వరస్ట్ కామెడీ కూడా కాదు, అసలు వీళ్ళని ఏ విధంగా తిట్టాలి లేకపోతే ఏ విధంగా మాట్లాడాలి అన్నది కూడా నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళని జంతువులు అంటే జంతువులు కూడా సిగ్గుపడతాయండి. వీళ్ళని కుక్కలను కొట్టినట్టు రోడ్డు మీద కొట్టాలి అంటే కుక్కలు కూడా యాక్సెప్ట్ చేయవు. ఇన్ కేస్ కుక్కలకు తెలిస్తే కనుక అవి కూడా అసహించుకుంటాయి, మేము ఇటువంటి బర్త్ దొరికిందా మాకు అని చెప్పేసి ఫీల్ అవుతాయి. అటువంటి వరస్ట్ ఎవర్ ఫెలోస్ అనమాట వీళ్ళు. వీళ్ళకి సొసైటీలో ఉండే అర్హత లేదు. సో వీళ్ళని అయితే ఖచ్చితంగా సోషల్ బాయ్కట్ చేయండి. వీళ్ళొక్కలే కాదు, నేను ఈ మధ్య యూట్యూబ్ చూస్తూ ఉన్నప్పుడు కొన్ని వస్తూ ఉంటాయి కదా మనకి రికమెండేషన్స్ కానీ లేకపోతే ఇవి కానీ, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా అయితే అవాయిడ్ చేయాలి. ఎంటర్టైన్ మాత్రం ఏమాత్రం చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి సబ్స్క్రైబర్స్ పెరిగినప్పుడు, వ్యూవర్స్ పెరిగినప్పుడు మాత్రమే వాళ్ళు ఇవన్నీ చేసేదానికి ఛాన్స్ ఉంది. సో దాన్ని ఎప్పుడైతే
వ్యూవర్స్ రెస్పాన్సిబిలిటీ వహించి ఫస్ట్ మనం కనుక దీన్ని ఇష్యూని ఎండ్ చేస్తే చాలా వరకు ఇది క్లియర్ అవుతుంది. సో ఈ లిస్ట్లో మనం మెయిన్ మాట్లాడుకుంటే కనుక శ్రీరెడ్డి. సో తను ఈ వైసీపీ గవర్నమెంట్ ఉన్నంత వరకు ఎటువంటి వర్స్ట్ కమెంట్స్ మదర్స్ గురించి, అంటే ఒక అశ్లీలమైనటువంటి పదజాలాన్ని ఏ విధంగా వాడుతున్నారో నాకైతే తెలియదు. వీళ్ళు స్టిల్ ఇంకా సొసైటీలో బాగానే తిరుగుతున్నారు, బయట తిరుగుతున్నారు. వీళ్ళని అరెస్ట్ చేయకపోవడం, అనిల్ బోరుగడ్డ. సో తను ఒక పవన్ కళ్యాణ్ గారి డాటర్, తన గురించి తనని తీసుకెళ్ళి రేప్ చేస్తానని కామెంట్ చేశాడు. అసలు అంటే ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మామూలుగా అయితే కనుక. సో తను ఆ వైసీపీ గవర్నమెంట్లో అరెస్ట్ చేయలేదు, ఏం చేయలేదు. ఇప్పుడు తను ఎక్కడో పారిపోయాడంట. బట్ ఇలాంటి వాళ్ళని ఇంకా లిస్ట్ తీసుకుంటే మనం కొడాలి నాని, వల్లభనేని వంశీ, చంద్రబాబు నాయుడు గారు వైఫ్ గురించి మాట్లాడడం, ఇవన్నీ కూడా ఏంటంటే మన హ్యూమన్ వాల్యూస్ని లేకపోతే రిలేషన్షిప్స్ ఎంత వరస్ట్గా మాట్లాడగలుగుతారో అన్నదానికి ఎగ్జాంపుల్స్గా వీళ్ళు ఉంటున్నారు. బట్ వీళ్ళని ఫాలో చేసి వీళ్ళని లీడర్స్ కింద కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ కింద కానీ అనుకునే విధంగా ఎవరైతే ఛాన్స్ ఇస్తూ ఉన్నారో మనం అందరం కూడా, అంటే మీరందరూ కూడా ఫస్ట్ షేమ్గా ఫీల్ అవ్వాలి. దిస్ ఈజ్ అ వెరీ వెరీ సీరియస్ ఇష్యూ. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఈరోజు కనుక దీన్ని మీరు ఎంటర్టైన్మెంట్గా తీసుకుని వేరే వాళ్ళ వీడియోస్, వేరే వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ కూతుర్లు లేకపోతే వాళ్ళ వైఫ్స్, వాళ్ళ మదర్స్ గురించి వీళ్ళు పిచ్చి ఎంటర్టైన్మెంట్ చేస్తూ, అది ఎంటర్టైన్మెంట్ కూడా కాదు, పిచ్చి వల్గర్, అంటే ద మోస్ట్ అంటే నటోరియస్ థింగ్స్ అనమాట ఇవి, పర్వర్టెడ్ థింగ్స్. మామూలుగా అయితే కనుక వీళ్ళ సైకాలజీ ఏ విధంగా ఉందో తెలియదు. దే ఆర్ గెటింగ్ సమ్ మనీ, మిమ్మల్ని బేస్ చేసుకొని వీళ్ళందరికీ కూడా వ్యూవర్షిప్ పెరుగుతుంది. సో దాని ద్వారా వాళ్ళకి మనీ వస్తూ ఉంది. దే ఆర్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్. అంటే ఈ దండుపాల్యం బ్యాచ్ని పక్కన పెడితే చాలామంది మీరు చూస్తే కనుక వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ కాదు, వాళ్ళకి వేరే ఏ పని లేదు మామూలుగా అయితే కనుక. సో ఓన్లీ ఈ యూట్యూబ్ ఇన్కమ్ సోర్స్ పైన డిపెండ్ అయ్యి ఇంకా బూతులు మాట్లాడి వల్గర్గా ఇంకా వ్యూవర్షిప్ని పెంచుకోవడం. సో దాన్ని ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో మీరు ఫస్ట్ ఆ విధానాన్ని మార్చుకుంటే కనుక దెన్ వాళ్ళు ఇటువంటి వీడియోస్ అయితే కంటిన్యూ చేయరు. ఐ రిక్వెస్ట్, ఈ లిస్ట్లో ఇంకా చాలామంది ఉన్నారు. ఖతర్ పాప, అంటే ద మోస్ట్ వరస్ట్ వీడియోస్ అనమాట. అంటే నేను సెర్చ్ చేయను అసలు ఈ యూట్యూబర్స్లో ఎవరెవరు ఉన్నారు మన తెలుగు నుంచి వరస్ట్ అంటే వీళ్ళన్ని వీడియోస్ వస్తూ ఉన్నాయి. అనిల్ బోరుగడ్డ, శ్రీరెడ్డి, ఖతర్ పాప, ఆ తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారండి. అన్ఫార్చునేట్లీ సరియు క్లినిక్ అని చెప్పేసి ఆమెను ఈ మధ్య నేను మూవీస్లో కూడా చూశాను. కొన్ని మూవీస్లో నేను మా ఫ్రెండ్ అడిగాను, మేము ఎక్కడో యూట్యూబ్లోనే ఎక్కడో చూసాము అంటే, తను తెలియదా, చాలా ఫేమస్. ఏంటి ఫేమస్ అంటే సెర్చ్ చేస్తేనేమో సరియు క్లినిక్ అంట. అన్ని వర్స్ట్ డబుల్ మీనింగ్ అనమాట. ఏదో 1-2 మూవీస్ తను వాళ్ళ హస్బెండ్ కలిపి చేశారు. సో తెలుగు మూవీస్ రివ్యూస్ చూస్తుంటాం కదా, ఆ విధంగా అసలు వాళ్ళేదో ఒక రివ్యూకి పోస్ట్ చేస్తే ఎలా ఉందని చూస్తే ద వర్స్ట్ డబుల్ మీనింగ్ అనే కాదు, పర్వర్టెడ్ వర్డ్స్ కానీ, టెర్మినాలజీ కానీ, వాళ్ళ సైన్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ. సో ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా కండెమ్ చేయాల్సిన అవసరం ఉంది. సో దిస్ ఇస్ ద మినిట్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఐ కైండ్లీ రిక్వెస్ట్, ఇప్పటికైనా సరే. అండ్ ఇంకా ఈ రోస్టింగ్ పేరుతో ఎవరైతే మొత్తం ఈ యూట్యూబ్ ఈజ్ లైక్ సోషల్ మీడియా, అది ఈరోజు ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఉంది. సో ప్రతి ఒక్కళ్ళకి యాక్సెస్ ఉంది. ఇప్పుడు పేరెంట్స్ మీరు లేనప్పుడు కూడా మీ పిల్లలు ఆ వీడియోస్ చూడొచ్చు. లేకపోతే ఇప్పుడు కొంచెమైనా సరే పెద్ద ఎదిగిన తర్వాత అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఎవరైతే టీనేజర్స్ ఉంటారో ఇటువంటి వీడియోస్కి ఇన్ఫ్లుయెన్స్ అయితే దే మే డూ ఎనీథింగ్. మామూలుగా అది ఏ ఎక్స్టెంట్కి వెళ్తుందో అనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. సో దయచేసి ఈ విష సంస్కృతిని ఇక్కడితో ఆపండి ప్లీజ్. ఎవరైతే ఈ సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఈ పి హనుమంతు, అతనికి 1,87,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారంట. వెరీ అన్ఫార్చునేట్లీ వాళ్ళందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేసి అతని ఛానల్ని రిపోర్ట్ చేసి, మీరు ఇప్పటికైనా సరే మాకు కొంచెమైనా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది అని ప్రూవ్ చేసుకోవడానికి మరొక ఛాన్స్ దొరికింది. అదేవిధంగా ప్రతి ఒక్క ఈ రోస్టింగ్ వీడియోస్ చేస్తున్న యూట్యూబర్స్ అందరికీ కూడా నేను చెప్తున్నాను, ఫ్రమ్ ద ఆల్ వ్యూవర్స్, దయచేసి మీరు అబ్యూజివ్ లాంగ్వేజ్ మానేసేయండి. ఫస్ట్ మీరు వేరే యూట్యూబర్ పైన, ఇంకొక యూట్యూబర్ ఏమో మీ పైన, అలా ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్ శృతి మించిపోతూ ఉందన్నమాట. ఎట్లా అంటే యూట్యూబ్లో అసలు మనం వినడానికి కూడా విధంగా లేనటువంటి వర్డ్స్ని మీరు వాడుతూ ఉన్నారు. దిస్ ఈస్ వెరీ 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 అనెథికల్ అండ్ వెరీ బ్యాడ్ సిచ్యువేషన్. మోర్ ఓవర్ చెప్పాలంటే క్రిటికల్ సిచ్యువేషన్ అనమాట. ఈ ఫార్వర్టెడ్ థింకింగ్ ఏ విధంగా వెళ్ళిపోయింది అంటే, వాళ్ళు ఒక డాటర్ అండ్
ఫాదర్ రిలేషన్ని ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఖచ్చితంగా రేపు వాళ్ళకి ఒక డాటర్ పుడితే వాళ్ళు ఆ డాటర్ నుంచి అదే విధమైనటువంటి రిలేషన్ని ఎక్స్పెక్ట్ చేయరు. లేకపోతే వాళ్ళ మదర్ లేనప్పుడో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇటువంటి అఘాయిత్యాలు చేయరు అనడానికి ఎటువంటి గ్యారంటీ ఉంది? సో ఖచ్చితంగా వాళ్ళని సోషల్ బాయ్కాట్ చేయడంతోనే పాటు లీగల్గా వాళ్ళకైతే లైఫ్ టైం ప్రిజన్మెంట్ అయితే వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీనిపైన ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాలు ఇద్దరు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకొని వాళ్ళని కంప్లీట్గా స్టేట్స్ నుంచి, మన ఏపీ స్టేట్స్ అయితే ఏపీ స్టేట్స్ వేరెవర్ వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే విధంగా చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రజలు మిమ్మల్ని కావాలని గెలిపించారు. ఈ 2 రాష్ట్రాల్లో కూడా ప్రీవియస్ గవర్నమెంట్స్ మారాయి, కొత్త గవర్నమెంట్ వచ్చింది. మీరు ఎంత ఇమీడియట్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకొని చాలా సివియర్ అండ్ సీరియస్ యాక్షన్ తీసుకుంటేనే ఇటువంటి యూట్యూబర్స్ ఎవరైతే వాళ్ళని తీసుకుని ఇన్స్పిరేషన్ కింద లేకపోతే కొత్తగా ఇటువంటి ఛానల్స్ వస్తూ ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొంచెమైనా సరే కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు అంటే మాత్రం ఈ విష సంస్కృతి ఎంతవరకు అయినా వెళ్తుంది. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీని దయచేసి మన బాధ్యత కింద తీసుకోండి. ఇటువంటి యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయకండి. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే ఈ డబుల్ మీనింగ్ కానీ లేకపోతే పర్వర్టెడ్ ఇటువంటి ఈ వేరే వాళ్ళ రిలేషన్స్ గురించి లేకపోతే ఇంకా చెప్పాలి అంటే హ్యాండిక్యాప్డ్ అనే అనడానికి కూడా ఈ రోజుల్లో మనకి ఇది కాదు, కరెక్ట్ కాదు. బట్ అటువంటి వాళ్ళపైన కూడా జోక్స్ వేసుకోవడం, మీమ్స్ పేరు చెప్పేసి ఇది చేయడం. సో ఈ సంస్కృతిని అయితే ఆపండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్ కేస్ ఏదైనా ఒక హెల్దీగా నిజంగా మీరు వాళ్ళది నచ్చలేదు కామెంట్ చేయాలనుకుంటే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. నార్మల్గా అది కూడా చెప్పడానికి ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఆ లిమిట్స్ ఉంటాయి. అది దాటి మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అంటే సొసైటీ మాత్రం చూస్తూ ఊరుకోదు. ఫస్ట్ ఈ 4 దండుపాల్యం బ్యాచ్తో స్టార్ట్ అయింది. ఎవడైతే ఆ ప్రణీత్ హనుమంతు ఉన్నాడో వాళ్ళ ఫాదర్ ముందు షేమ్గా ఫీల్ అవ్వాలి అటువంటి కొడుకుని కన్నందుకు. బీయింగ్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి కూడా కనీసం అతని కొడుకు ఛానల్లో ఎటువంటి వీడియోస్ ఉన్నాయి, సమాజం గురించి ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నాడో చూసి పట్టించుకోలేని తండ్రి తన సొసైటీకి ఏం చేస్తాడు? అతను ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి అతను ఏం చేస్తూ ఉన్నాడు? అతని రెస్పాన్సిబిలిటీ ఇంతవరకేనా సొసైటీ మీద? సో పేరెంట్సే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి దీన్ని చాలా సీరియస్గా తీసుకోండి. ప్లీజ్, ఐ అర్జ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ యూర్ టైం. దయచేసి మీరు అటువంటి ఛానల్స్ ఏమన్నా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే కనుక ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ దోస్ ఛానల్స్. ఈరోజే మీరు అటువంటి ఫాలో అవడం మానేస్తే అట్లీస్ట్ వాళ్ళకి ఒక ఇండికేషన్ ఇచ్చినట్టు అవుతుంది. మనం ఇటువంటి వీడియోస్ చేయడం వల్ల వీళ్ళకి నచ్చట్లేదు. ఒక సెక్టర్ ఆఫ్ మీరు కూడా పర్వర్టెడ్ పీపులే, మేము కూడా వాళ్ళలాగే ఆలోచిస్తాం, మేము కూడా సేమ్ అదే సిమిలర్ మెంటాలిటీ ఉంది అంటే కనుక గో టు హెల్. మిమ్మల్ని అయితే ఎవరు బాగు చేయలేరు, మీకైతే ఎవరు హెల్ప్ చేయలేరు. బట్ రేపొద్దున్న మీ కూతురుకో, మీ వైఫ్కో, మీ చెల్లికో, తల్లికో ఇదే విషయాలు జరిగితే మాత్రం ఎవరిని బ్లేమ్ చేయకండి. అది మీరు చేస్తున్న తప్పని మాత్రం గమనించండి. థ్యాంక్ యూ. జై హింద్.